మూడు లోకాలను ఏలినటువంటి విష్ణు మహాప్రభు యొక్క ప్రతిరూపము మన శ్రీరాముడు. అవును, ఈ భూమి మీద ధర్మం నశించినప్పుడు ఆ ధర్మాన్ని, ఆ సత్యాన్ని, ఆ న్యాయాన్ని కాపాడడానికి భూమిపైన వచ్చినటువంటి మన విష్ణు మహాప్రభు యొక్క ప్రతిరూపము శ్రీరాముడు. ఈరోజు బైసపట్నంలో ఉన్నటువంటి గోశాలలో అంగరంగ వైభవంగా శ్రీరామచంద్రుని యొక్క శోభయాత్రను ప్రారంభించడానికి ఈరోజు మన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ గారు, అదేవిధంగా మన ముదోల్ నియోజకవర్గం హిందూ టైగర్, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు, ఎస్పీ జానకి షర్మిల మేడం గారు, ఏఎస్పీ అవినాష్ కుమార్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అదేవిధంగా హిందూ వాహిని కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసి గోమాతకు అక్కడ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించి, అదేవిధంగా గోమాతకు అక్కడ హారతి కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ నుండి శ్రీరాముడి యొక్క విగ్రహానికి అక్కడ ఈ శోభయాత్రలో భాగంగా ముస్తాబు చేసి శ్రీరాముడికి అక్కడ హారతి కార్యక్రమాన్ని, అదేవిధంగా ఆడ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుండి ఈ శ్రీరాముడికి అక్కడ తలవంతాలు, అక్షంతాలు వేసి ఈ విధంగా హారతి ఇవ్వడం జరిగింది. ఈ హారతి కార్యక్రమంలోనే మన ఎంపీ, ఎమ్మెల్యే, అదేవిధంగా ఎస్పీ, ఏఎస్పీ గారు అక్కడ మన శ్రీరాముడికి హారతి ఇచ్చి ఈ శోభయాత్రను అక్కడ నుండి ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి యువకులు, హిందూ వాహిని కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిన్న బైసపట్నంలో కని విని ఎరగని రీతిలో కనులకు విందుగా అక్కడ ఈ శోభయాత్రను నిర్వహించడం జరిగింది. ఎంత దూరం చూసినా ఇసుకేస్తే రాలనంత జనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పవార్ రామారావు పటేల్ గారు, గోడం నాగేష్ గారి చేతుల మీదుగా హిందూ వాహిని జెండాను అక్కడ ఎగరేయడం జరిగింది. శ్రీరాముడి యొక్క జెండాను ఎగరేసి అక్కడి నుండి ఈ శోభయాత్రలో జరగవలసినటువంటి కార్యక్రమం గురించి అక్కడ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీ గారు మాట్లాడడం జరిగింది. హిందూ వాహిని కార్యకర్తలు అందరూ అక్కడ పద్ధతిగా, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడుతూ శ్రీరాముడి యొక్క నామస్మరణంతో అక్కడ ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ ర్యాలీలో కొన్ని వందల మంది పోలీసులు కూడా బందోబస్తులో భాగంగానే సానుకూలంగా స్పందిస్తూ అక్కడ ఉన్నటువంటి హిందూ వాహిని కార్యకర్తలకు, అదేవిధంగా శ్రీరాముడి యొక్క భక్తులకు అక్కడ ఎలాంటి ఆటంకం జరగకుండా చూడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఏఎస్పీ అవినాష్ కుమార్ గారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే కొన్ని వందల వేల మంది ఇసుకేస్తే రల్లంతా ఈ శ్రీరాముడి యొక్క భక్తులు శ్రీరాముడి యొక్క నామస్మరణంతో అక్కడ ఈ విధంగా ర్యాలీని తీస్తూ, నృత్యాలు చేస్తూ, కట్అవుట్లు, అదేవిధంగా భగవద్ జెండాను లైరాయిస్తూ అక్కడ ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి అదేవిధంగా హిందూ వాహిని కార్యకర్తలు అంబేద్కర్ గారి యొక్క పాటల మీద స్టెప్పులు వేయడం జరిగింది. అంతేకాకుండా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు అనుకూలంగా, అదేవిధంగా దాన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, అంబేద్కర్ గారిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు ఈ సమాజంలో నడవాలని హిందూ వాహిని కార్యకర్తలు అక్కడ సూచించడం జరిగింది. అదేవిధంగా హిందూ వాహిని కార్యకర్తలకు, శ్రీరాముడి యొక్క భక్తులకు ఎండ బాగా ఉంది కాబట్టి అక్కడ మంచినీటి వసతిని, అదేవిధంగా మజ్జిగ వసతిని, పులిహోర ఏదైతే మధ్యాహ్నం టైంలో ఆకలి అవుతుంది కాబట్టి పులిహోరను కూడా అక్కడ పంచడం జరిగింది. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి ఆటంకం జరగకుండా అన్ని విధాలుగా అక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది. హిందూ వాహిని కార్యకర్తలు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక పద్ధతిగా, ఎవరికి కించపరచకుండా, ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఎంతో చక్కగా ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది.